శ్రీకారవారాన్నిధిం శ్రీకంఠాంబుజసంభవాది వినుదైః శాంసోచ్యుతः శాశ్వతः శ్రీరామస్సుగుణాకరౌ కకరదౌ శ్రీవత్సవక్షస్థలాం పాయాద్వౌ భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం. శ్రీశాగేతపురీశ్వరే దశరథేన త్రయ్యనామ్యద్దురే క్షీరాన్నం ప్రతిపాదయత్యధిగతం దిష్ట్యా వధూభ్యస్వయం యో మీత్రామమాతక్షితితలే యోసో చతుర్థా హరిః శ్రీమాన్ జగదేకమోహనమకరుతజ్యాత్ సదా మంగళం. పురాణవేద్యమనఘం వేదాదికం వైష్ణవం సుస్వామృతం వాక్యోన్నతం వాసురం పాయాత్మౌ భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. చక్రం చక్రధరం చకోరమలినాచమీకరం చమరం ఛం ఛం చర్చిత చక్రవాక గరుడా చండీశ్వరౌ జాత్వదౌ చాముండీ చురచండిలాని చరిత చూడమణి చంద్రిక ఛం ఛం చర్చిత చారు చేరు చరిత కుర్వంతు వాం మంగళం. గాంధీవం గరుడధ్వజం గణపతిం గంగాధరం గౌతమం గౌరీ శ్రీ గవయం గవం గవపతిం గోవర్ధనం గోకులం గౌరీ శ్రీ మయగోపతిర్గృహపతిర్గోదావరి గోరజో గాంధారీ గజగామిని గజరిప కుర్వంతు మాం మంగళము. వర్షేద్విఖలు దీక్షితోఖిల జగత్ కళ్యాణ సంధిత్సజ వాసంతే చరదిత్వకీయ శుభకృత్ కళ్యాణ దివ్యోత్సవే సస్మేరం శుభవీక్షణో కమలయ యుక్తో జగద్రంజయన్ శ్రీమద్వారక శైలశేఖర విభు కుర్యాత్ సదా మంగళం. గంగా సింధు సరస్వతి చ యమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరదీచి పల్గు సరయూ శ్రీగండకీ గోమతీ కావేరీ కపిల ప్రయాగ నిధిత వేత్రావతి ఇత్యావత నద్యశ్రీ హరిపాద పంకజవపుర్దద్యాత్ సదా మంగళం. డిండీసోర్ నరసింహుడో డమరుడా డేటాడిటి వల్లభో డేటారుడ అంబుజక్షగఘన యస్మిన్ రుడాన్ రుడ్రగః డింభకుంభటికా భగం మంగళం. కళ్యాణం కమనీయ కోమలకరైరాత్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం గురుకవి బ్రహ్మాశిశోనుగ్రహాత్ బాహ్వోర్కంకణబంధనం దదిగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. స్వస్తి శ్రీ కల్పద్రుమగమగమీ చింతారత్న నిర్జరగజాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధగ్రహ ఘుమ ఘుమాయమాన భ్రంగజగల్లోల వేల్లితస్య మంజురీకృత ఫేన నవ మంజరి లాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళ భంగ శృంగారస్య గుణాధార పయ పారావారస్య మధ్యప్రదేశే హారణీహార పటీర కర్పూర ప్రభా ధగ ధగాయమాన ధవళ ద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతామృత పరిపూరిత పరిఘావలజతే హిరణ్య ప్రాకార ప్రకాశమానే నవరత్న విచిత్రిత తోరణద్వార శోభిత వివిధ సౌధ విభ్రాజితే వైజయంతి కాంతి నిరంతరిత నభో మండలే దివ్య విలాసిని సహస్ర సంఖ్యా కీర్ణ వీధి విరాజితే కృతఖండ సౌభాగ్య నిర్మితే దివ్య నగరే శ్రీమతి వైకుంఠే విశ్వక్సేనాది ప్రధాన కింకర మందిర సందోహ విస్తృతే జయ విదయాది ద్వారపాలక
సంరక్షిత బహుళ జల పరివారస్య బహిరంగన చిత్ర విచిత్రిత రత్న స్తంభ సహస్ర భాస్వత్తేజో విశేష విస్ఫూర్జిత మగనీయ సభా మంటప మధ్యస్థ మహాసింహాసనాధిరూఢస్య స్త్రీవీర్జమాన చామరస్య బ్రహ్మేంద్రాదిత్రయస్త్రింశత్కోటి దేవతా సంఘాత ఘోర్ణాయమాన సభా సన్నివేశస్య ప్రవర్తిత దివ్య స్త్రీ నర్తనావలోకన సావధాన చతురస్య సందర్భకోటి సౌందర్య ధుర్యస్య పుండరీక విశాల లోచనస్య బాహువిటభావిర్భూత శంఖ చక్ర గదా భయ భరితస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య రక్తహోరాత్రైర్కాణరవాం సత్వాదశాం సత్రింసాం సత్రింశదం సగాః నిరంతరమనుకూల స్వస్తి సర్వే గ్రహాః నక్షత్ర శుభ ఏకాదశస్థాన ఫలదా వరదా సుప్రసన్నా శుభముహూర్త భవంతు ధ్రువంతే రాజా కళ్యాణవాస శ్రీనివాస గోవింద. వధువుకి వరుడికి మధ్యలో తెరవస్త్రాన్ని అట్టు పెడతారు. ఈ తెరవస్త్రాన్ని ఎందుకు పెట్టాలయా అంటే మన శిరస్సు మీద బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రము మనం ధరింపజేసేటువంటి గుణశీరం వల్ల విచ్చుకుంటుందన్నమాట. ఆ విచ్చుకున్నటువంటి చూసుకుంటూ ఉన్నటువంటి శుభవీక్షణ గనక జరిగితే అన్యోన్యమైనటువంటి సుఖదాంపత్య సుఖ జీవనం కలుగుతుందిట. పూర్వకాలం మన పెద్దవాళ్ళు అనుకోండి, చక్కగా నానాకాసేపు చెప్పే వరకు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోండా, చేతులు తీయమాకండి అని కొంచెం అరిచి గట్టిగా చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ ఎవరన్నా చెప్తున్నావా? ఏమీ చెప్పట్లా. నాకన్నా కూడా నీకే బాగా తెలుసు. స్వామి కూడా
మనకి శుభవీక్షణ కలిగించాలి అనేటువంటి భావనతో వధూవరులు ఇరువురికి కూడా గీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు వారి కన్నుల్లోకి వారు చూసుకోవడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్యం పొందుతూ సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో వృద్ధి చెందుతారట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆ సమయంలో మంచిదైనటువంటి వీక్షణ, మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే పాజిటివ్ థింకింగ్. ఆ సమయంలో మన శరీరం మొత్తము కూడా పాజిటివ్నెస్తో ఉంటుంది. అటువంటి వీక్షణ వల్ల ముత్తాతలందరూ కూడా 80 ఏళ్ళు 100 ఏళ్ళు అన్యోన్య దాంపత్యంతో 4 నుంచి 10 మంది సంతానంతో వృద్ధి చెందుతూ ఉండేవాళ్ళు. ఇవాళ ఏదన్నా మాట్లాడి ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం పూర్తిగా చెప్తామో అప్పుడు మనం వేరేటువంటి ధర్మాన్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మనం చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళరా అని చెప్పి పిల్లాడికి చెప్పాం. చిన్నప్పటి నుంచి నాయన ఈ భగవద్గీతలో ఇంత ధర్మం ఉందిరా, మహాభారతంలో ఇంత ధర్మం ఉందిరా, రామాయణంలో చూస్తే రాముడు అంటేనే రాముడు విగ్రహమే ఒక ధర్మం రా అని మనం మన పిల్లలకి చెప్పాం. వాడికి 30 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చాక ఎవడో వచ్చి మా దగ్గర తర్వాత ఎవడో వచ్చి మీ నాన్నకన్నా మా నాన్న గొప్పోడురా వచ్చేయంటే వాడిని నాన్న అనిపించినట్టు ఉంటుంది. మన ధర్మాన్ని వదిలి పిల్లలు అలా వెళ్ళిపోతున్నారు మనం. కాబట్టి మన ధర్మాన్ని వివాహ క్రతువులో ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి చెప్పడం కోసం ఈ సుముహూర్త కార్యాచరణ చేస్తారట. మరి వధూవరుల మధ్యలో అందరూ పెడతారండి. మరి ఇప్పుడు ఎవరికి మధ్యలో పెట్టాము? భక్తులకి భగవంతుడికి. మరి భక్తులకి భగవంతుడికి ఎందుకు పెడతాం? సహజంగా మనం స్వామికి కళ్యాణం చేయగలిగినటువంటి వాళ్ళమా? లేదు. కృతయుగంలో ఆయన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు, త్రేతాయుగంలో సీతాదేవిని వివాహం చేసుకున్నాడు, ద్వాపర యుగంలో రుక్మిణీ సత్యభామల్ని వివాహం చేసుకున్నాడు. ఈ కలియుగ ప్రారంభంలో లక్ష్మిని ఇష్టపూర్వకంగా వివాహం చేసుకుంటే పద్మావతీ దేవిని ఆకాశ మహారాజు గారు కన్యాదానం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం? వాళ్ళకి పెట్టినటువంటి గుణచీరం సమయంలో వారి నేత్రముల నుంచి వచ్చినటువంటి శుభవీక్షణ మన అందరి మీద కూడా కలగాలి అనేటువంటి భావనతో స్వామికి గుణచీర ధారణ, ఇటువంటి కన్యాదానం జరిగేటువంటి సమయంలో మహాసంకల్ప పఠనం తర్వాత స్వామి వారికి అమ్మవార్లనిచ్చి కన్యాదాన కార్యాచరణని గావింపజేస్తాం. ఒక్కసారి స్వామి నామస్మరణ చెప్పుకుని కన్యాదాన కార్యాచరణలోకి వెళ్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరూ కూడా ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించుకొని కుడి తొడ మీద పెట్టుకోండి. కన్యాదానంలో మనం కూడా పాలు పంచుకునేటువంటి సంకల్పం. ఏ కార్యం చేయాలన్నా ఏం కావాలండి? ముఖ్యంగా భక్తితో కూడినటువంటి సంకల్పం కావాలి. మన ఇంట్లో పూజ చేసుకుంటున్నా ఏం చేసుకోవాలి? ముందు తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ కూడా ఎలా చెప్పుకుంటామో అలాగే స్వామి కళ్యాణంలో కూడా స్వామికి ముందుగా ఈ మహాసంకల్పం అని చెప్పుకుంటాం. ఈ మహాసంకల్పంలో ఏమొస్తాయి అంటే ఏ పర్వతాలు, ఈ భూమండలంలో మనం ఎక్కడున్నాం, ఏ ప్రదేశంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం అనేటువంటిదంతా కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమళ శక్త్య ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే బ్రహ్మాండానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే జోగాయుజాకాశహంకారమహనం యజ్ఞాత్య సప్తావరణైరావృతే మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టజగజా పరిప్రతిష్ఠితానాం తల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే మహర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యలోకానాం అధోభాగే మహానారాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫణమణిమండలమండితే పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యశ్చ దిక్తంతి శుండార్దండోత్తంబితే అమరావతి తేజోమతి సంయమని రక్షోమతి సింధువతి గంధవత్యలకావతి సోమతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య సప్తలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షసురా సర్పిరదీక్షేయ సుత్తోదగాఖ్య
शम्भोऽप्लक्षकुशत्रोञ्च सकशल्मलिपुष्कराच्य सप्तद्वीपद्वीविदे मलय सख्य सुक्तिवद्वृक्षवद्विद्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिन्पुरुषहरीलामृतभद्राश्वकेतुमाल हिरण्यकरमणग गुरुवर्षाद्य नववर्षाणां मध्ये भरतवर्षे त्रकसेरुताम्रगभस्ति पुन्नाग गन्धर्व सौम्य वरुण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोवरकालपञ्चाशत्कोटियोजन विस्तीर्ण भूमण्डले प्रयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये क्षेत्रे कर्मभूमो अन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे दक्षिणदिग्भागे गरुडाचलस्य पूर्वदिग्भागे श्रीरङ्गस्योत्तरदेशे महानद्योर्मध्यदेशे सत्यव्रतक्षेत्रे सकल देवता सन्निधौ सकल जगत् सृष्टुः तद्वय जीवनो ब्रह्मणो द्वितीय परार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीययामे त्रयोदशकटिका द्विचत्वारिंशत्कटिकासु गतासु मुहूर्ते प्रथमप्राणायामकाले नूतनमध्येन्द्र समये पार्थिवकूर्मप्रलयानन्द श्वेतवराह ब्रह्मसावित्राख्य सप्तकल्पानां मध्ये समे श्वेतवराह कल्पे स्वायम्भुवः स्वारोचिषोत्तमतामसवैव दचाक्षसवैव स्वदसूर्यसावर्णि धर्मसावर्णि दक्षसावर्णि रुद्रसावर्णि ब्रह्मसावर्णि इन्द्रसावर्णि वेदसावर्ण्याख्य चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्वतीतेषु अष्टाविंशतितमे महायुगे विंशतिसहस्रान्वित सप्तदशलक्षाब्दे युगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे युगे याते चतुष्षष्टिसहस्रान्विताष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे युधिष्ठिर विक्रमार्कशालिवाहन विजयाभिनन्दन नागार्जुन कल्कि भूपाख्य शिक्षकाणां मध्ये तृतीये शालीवाहनसखे अस्मिन् आन्ध्रदेशे प्रवर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवानि हस्ति संवत्सराणां मध्ये श्रीपराभवनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ वैशाखमासे शुक्लपक्षे चतुर्थ्यां शुभतिथौ भौमवासरे शुभनक्षत्र श्रीविष्णुयोग श्रीविष्णुकरण एवं गुणविशेषण विशिष्टायामस्यां शुभतिथौ అందరూ కూడా చెప్పండమ్మా కన్యాదానంలో మనం కూడా ఆ దాన ఫలాన్ని పొందేటువంటి సంకల్పం ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు रहसी प्रकाशे च आवृत्त अनावृत्त महा पातकादि समस्त दुरितय क्षयार्थं दश पूर्वेषां दश
अपरेषां मत वंश्यानां मातृ वंश्यानां सर्वेषां पितॄणां च कुम्भीपाक लोहित धामातप संघात कालसूत्रादि विविधेभ्यो महा घोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमण्डल पर्यन्तं कृतरासे वर्ष सहस्रावसाने श्रीहरिलोके निवास सिद्ध्यर्थं ब्रह्मलोके निवास सिद्ध्यर्थं आदित्यलोके निवास सिद्ध्यर्थं ध्रुवलोके निवास सिद्ध्यर्थं गोलोके निवास सिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र आप्तोर्याम सांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतु पुण्यफल अवाप्ति सिद्ध्यर्थं आमोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्ष पद सिद्ध्यर्थं श्री विखानो मुनीन्द्रः अनुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कर्म आचार्य सम्मुखेन अहम आचरिष्ये चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। अस्य श्रीमदादिनारायणस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य कोटिसूर्यप्रकाशमानस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रशार्ङ्गकौमोदकीनन्दकाय अचिन्त्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय आहंगीरसमानहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज सगोत्रोद्भवस्य दिव्यमंगल विग्रहस्य दिव्यपीताम्बरधरस्य दिव्यमाल्योपरिशोभिताय अचिन्त्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल लोक पवित्र गोत्रोद्भवाय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय स्वर्णमाल्योपरिशोभिताय निजावताराय शेषाचल निवासाय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय श्रीनिवास श्री वेंकटेश गोविंद चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। भार्गवच्यवन आप्नुवानौरो वैदलपञ्चारुषेय प्रवरान्विता
భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అత్యంత సౌందర్యవతీం అత్యంత మనోహరీం శ్రీ మహావిష్ణోః అత్యంత ప్రీతికరీం భృగోః సంకల్పతనయాం మూల ప్రకృతి రూపాం అయోనిజాం కల్పనా భృగుపుత్రీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే మీనరాసో జాతాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యా ఇందిరారమణ గోవింద చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతో కాశ్యపవత్సారనేత్రవత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత ప్రీతికరీం అత్యంత మనోహరీం నవదళ శ్యామలాంగీం ప్రకృత్యం ససంభూతాం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యా రమణ గోవింద కన్యాంగనక సంపన్నాం కనకాభరణేయుతాం భాస్యాం లోకధీషయ కన్యాం సారంకృతాం సాత్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామాబ్ధసిద్ధయే విశ్వం ఇమే కన్యాం ప్రదాస్యామి ప్రేమాతు కమలాపతిః ధాత్రీ రమణ గోవింద దానమైనా కూడా గొప్పదైనటువంటి ఫలితాలను ఇస్తాయిట. ఏ దాన గొప్ప ఫలితం ఆ దానానికి ఉంటుందిట. అవిద్యావంతుడు చదువు రానటువంటి వాడు ఉండడుట. అదేవిధంగా ఏదైనా స్థలాన్ని దానం చేసిన అనేటువంటిది ఉండదుట. ఇటువంటి దానాలన్నీ కూడా కొన్ని తరాల పాటు ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంది. అన్ని దానాలు కూడా గొప్పదైనటువంటివే, కానీ కన్యాదానం అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటిది. అటువంటి కన్యాదానాన్ని జరిపేటుకునే సమయంలో మొట్టమొదటిగా మనం మహాసంకల్పాన్ని చెప్పుకుంటాం. సంకల్పం అంటే ఏంటి? ఇందాకనే చెప్పారు, తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఉండేటువంటిది. కన్యాదానం చేసేటువంటి సమయంలో ఎటువంటి సంకల్పాన్ని చెప్పుకోవాలి? అందుకనే దాన్ని మహాసంకల్పము అన్నారు. దీన్ని మహాసంకల్పము అని ఎందుకు మాట్లాడారు అంటే, అసలు మన భూమి ఎక్కడుంది, ఎన్ని మనం ఎంతమంది చక్రవర్తులు అయిపోయారో తెలుసా అండి? ఈ భూమండలంలో కలియుగాన్ని 7 చక్రవర్తులు పరిపాలన చేస్తారట. మనం ఇప్పుడు 3వ చక్రవర్తి యొక్క జీవన కాలంలో ఉన్నాం. ఏ శకంలో ఉన్నాం మనం ఏ శకంలో ఉన్నామండి? చెప్తూ ఉన్నా, మన ధర్మాన్ని మన పిల్లలకి మనం చెప్పుకోకపోతే
పక్కింటి వాడు వచ్చి నా ధర్మం గొప్పది అని ఇందుకునే చెప్తాడు. మనం శాలివాహన శకంలో ఉన్నాం. ఈ కలియుగం ఎవరితో ప్రారంభమైందో తెలుసా అండి? యుధిష్ఠిరుడు ధర్మరాజుతో ఈ కలియుగం ప్రారంభమైంది. మొట్టమొదటి చక్రవర్తి కలియుగానికి ఎవరంటే యుధిష్ఠిరుడు. తర్వాత నలుగురు చక్రవర్తులు ఈ రాజ్యాన్ని అంటే ఈ కలియుగాన్ని పరిపాలన చేయడానికి ఇంకా ఉన్నారట. అటువంటి చక్రవర్తులు పరిపాలన చేసేటువంటిది ఉంటూ ఉన్నాం. అట్లాగే ఏ ఖండంలో ఉన్నాం మనం? భరతఖండం. చక్కగా చెప్పుకొచ్చారు. భరతఖండము. అదే విధంగా జంబూ ద్వీపంలో మనం ఉన్నామంట. జంబూ ద్వీపంలో మనం ఉన్నాం. అదే విధంగా మహానందికి మధ్యన, తిరుపతికి ఉత్తర భాగాన, శ్రీశైలానికి ఈశాన్య భాగాన, కృష్ణా గోదావరి నదులకు మధ్యలో మనం ఉన్నాంట. ఇప్పుడు మనకందరికీ కూడా దానికి ఇదే ఉండేటువంటిది. ఇటువంటి మన భారతఖండంలో ఎవరు శాలివాహన శకంలో 3వ చక్రవర్తి జరుగుతున్నాడయ్యా నాకు ఈ కాలంలో అని చెప్పి సంకల్పాన్ని, మహాసంకల్పాన్ని మొదలు పెట్టుకున్నాంట. ఈ మహాసంకల్పంలో మనకి ఇంకా ఏం చెప్పబడుతుంది అంటే మోక్షం అనేటువంటిది ఎలా లభిస్తుంది అంటే మనకి వివరంగా చెప్పబడి ఉందాయట. కన్యాదానం వల్ల ఎటువంటి మోక్షం కలుగుతుంది అంటే ఇందాక చెప్పుకున్నాం, అన్నదానానికి ఇన్ని తరాలు, విద్యాదానానికి ఇన్ని తరాలు అని చెప్పేసి. మరి కన్యాదానానికి ఏంటంటే అంత గొప్పగా చెప్తారు అంటే ఏ దానానికి లేనటువంటి విధంగా 40 తరాలు ఒక్కసారి కన్యాదానం చేయడం వల్ల పూర్వీకులు ఉత్తమ లోకాలను పొందుతారట. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 40 తరాలు. ఇందాక మనకి అర్చకవరేణ్యులు చెప్పించారు ఏమని? మమ దశ పూర్వేష, నాతో 10 తరాలు వెనక్కి. మమ దశ అపరేష, నా నుంచి 10 తరాలు ముందుకి. మత్ వంశ్యాన, నా వంశంలో 10 తరాలు. ఇక్కడికి ఎన్ని అయిపోయినాయండి? 30 తరాలు పూర్తయిపోయింది. ఇందాక చెప్పుకున్నటువంటి మీరు చెప్పినా నేను చెప్పినా ఏ దానం చేసినా కూడా తండ్రి వంశానికి మాత్రమే వెళుతుంది తప్ప తల్లి వంశానికి ఏ దాన ఫలితం వెళ్ళదు. ఒక కన్యాదానం చేస్తే మేనమామ తరఫున 10 తరాలు, మమ మాతృవంశానామని కూడా చెప్తామన్నమాట. ఇలా మేనమామ తరఫున 10 తరాలు ఉద్ధరింపబడతాయిట. మొత్తం 40 తరాలు ఈ కన్యాదానం చెయ్యడం వల్ల ఉత్తమ లోకాలని పొందుతారట. ఏ విధంగా ఎటువంటి లోకాలయా అంటే మనకి రౌరవాది నరకాలు చెప్పబడి ఉన్నాయి. ఈ రౌరవాది నరకాలు ఏమిటయ్యా అంటే కుంభీపాక, లోహిత, ధామాతప, సంఘాత, కాలసూత్రములు. యమధర్మరాజు లోకంలో అన్ని లోకాలు, అన్ని శిక్షలు కటువుగా ఉన్న వాటన్నిటికన్నా కూడా ఘోరంగా ఉన్నాయిట ఈ 5 నరకాలు. కుంభీపాక, లోహిత, ధామాతప, సంఘాత, కాలసూత్రములు. ఈ నరకాలలో మన పూర్వీకులు ఈ 40 తరాలలో ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ సమయం నుంచి, ఏ సమయం నుంచి మీరు కన్యాదానం చేసినటువంటి ఈ సమయం నుంచి ఉత్తమ లోకాలని పొందుతారట. ఆ నరకాల నుంచి విముక్తి చెందబడతారట. ఇంతేనా అండి? ఇదే ఫలితమా? ఇంకేమైనా వస్తాయా అంటే అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపర, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాది 7 సత్రయాగములుట. ఈ 7 యాగాలు కూడా, ఈ 7 యాగాలు కూడా ఒకసారి చేసిన ఫలితం కాదండి. 100 సార్లు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఒక్క కన్యాదానం చేయడం వల్ల అటువంటి ఫలితం కలుగుతుంది. మనకి 7 యాగాల్లో ఏ యాగం గురించి తెలుసండి? అశ్వమేధ యాగం గురించి తెలుసు. అది కూడా రామాయణంలో రామచంద్రమూర్తి ఒక్కసారి ఆచరించడం కోసం ఎంతో కష్టపడ్డాడు కదా. అటువంటి రామచంద్రమూర్తి ఒక్కసారి అశ్వమేధ యాగం చేయడం కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చూశాం. అని అటువంటివి 100 యాగాలు చేస్తే మనకి
ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుందిట కన్యాదానం చేయడం వల్ల. మంత్రి గారు ఇందాక నుంచి చెప్తుంటే విన్నాను, మీరందరూ వింటూ ఉన్నాం, మీరేదో బుర్రగా చెప్తున్నారు అనుకోవచ్చేమో. ఇందాక నుంచి ఒక మాట ఇంకోటి కూడా చెప్తున్నా, మన పురాణాలని మన ధర్మాన్ని మనం చదువుకోకపోవడం వల్ల మనకి అజ్ఞానం వస్తుంది తప్ప జ్ఞానం రావట్లా. 100 యాగాలు చేయడం, రాముడు అంతటి వారికి ఒక్క యాగం చేయడానికే కష్టపడ్డాడు కదండి. మరి 100 యాగాలు చేయడం అవుతుందా? అవుతుందా? ఎవరన్నా చేసున్నారా ఇంతకు ముందు? ఎవరు? అందరూ అనుకునే మొట్టమొదటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు 100 యాగాలు అశ్వమేధ యాగాలు ఎవరూ చేయలేరండి, అసలు 10 యాగాలు చేయడమే గొప్ప అనుకోవచ్చు. 99 అశ్వమేధ యాగాలు చేశాడు మహానుభావుడు. ఎన్ని? 99. ఒకటి కాదు, 2 కాదు. మనందరికీ కూడా ఆయన పేరు తెలుసు. కానీ ఏంటంటే మనం పుస్తకం తీసి చదువుకోం కదా. ఆ చదువుకోకపోవడం వల్ల, మన ధర్మాన్ని మనం చదువుకోకపోవడం వల్ల మనకు ఆ విషయం తెలియదు. బలిచక్రవర్తి గురించి మనందరం వింటూ ఉన్నాం కదా. బలిచక్రవర్తి గురించి ఆయన 99 సార్లు అశ్వమేధ యాగం చేశాడు. 100వ యాగం చేసేటువంటి సమయంలో త్రివిక్రమావతారంలో వామన రూపాన్ని ధరించి శ్రీమన్నారాయణమూర్తి ఆయన పాతాళ లోకానికి అధిపతిని చేసి చిరంజీవిగా వరాన్ని ఇచ్చాట శ్రీమన్నారాయణమూర్తి. చూసారా, 99 సార్లు అశ్వమేధ యాగం చేశాట. అటువంటి బలిచక్రవర్తి కూడా అశ్వమేధ యాగాన్ని ఆచరింపచేస్తున్నాడు. మన పూర్వీకులు చాలా మంది ఈ యాగాల్ని 100 సార్లు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి ఫలితాన్ని ఒక్క కన్యాదానం వల్ల మనసా వాచా కర్మణ, ఇందాక నుంచి చెప్తున్నాం కదా, నాలో ఉన్నటువంటి అజ్ఞానము జ్ఞానము రెండు కొట్టుకుంటూ ఉంటాయి. ఈ అజ్ఞానాన్ని కాసేపు పక్కన పెట్టి జ్ఞానాన్ని అక్కడ నిలబెట్టి స్వామి యందు మనస్సుని లగ్నం చేసి కన్యాదానం చేయడం వల్ల ఉత్తమ లోకాలని మనందరము కూడా పొందుతాంట. అదేవిధంగా ఈ కన్యాదానంతో పాటు మనకి దశదానాలు చేయాలి అనేటువంటిది ధర్మశాస్త్రంగా ఉంటుందిట. ఈ కన్యాదానంతో పాటు దశదానాలు మనం ఆచరించడం వల్ల దశదానాల్లో కూడా ఉత్తమమైనటువంటిది గోదానంట. మనిషి జీవితంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయవలసినటువంటి దానం ఏదైనా మొట్టమొదటిది ఉంది అంటే అది గోదానంట. ఆ గోదానమే ఎందుకు చేయాలండి అంటే, మనకి సహజంగా పూర్వకాలం అందరూ కూడా దీనికి ఒక కథ చెప్తూ ఉంటారు. ఏమని అంటే, ఇలాగే ఒక దేవాలయంలో ఎక్కడో కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఊరిలో ప్రజలందరూ వచ్చి కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు. కళ్యాణాన్ని ఆచరణ అయిపోయే సమయంలో అక్కడ పంతులు గారు చెప్తారట, అమ్మ అందరూ గోదానం చేయండి, ఉత్తమ లోకాలకి వెళ్తారు అని చెప్పేసి. అందరూ గోదానం చేస్తారట. ఒక పెద్దావిడ మాత్రం, నేను చిన్నప్పటి నుంచి నా ఇంట్లో పెంచుకుంటున్న ఒక కుక్క పిల్ల ఉంది, ఆ శునకాన్ని దానం చేస్తా అని చెప్పి శునకాన్ని దానం చేసింది. ఊళ్ళో పెద్దవాళ్ళందరూ వయస్సు రీత్యా శరీరాన్ని త్యజించారు. ఈ పెద్దావిడ కూడా శరీరాన్ని త్యజించింది. శరీరాన్ని త్యజించిన తర్వాత మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తామండి? స్వర్గం వెళ్ళాలన్నా నరకం వెళ్ళాలన్నా ఈ 2 ద్వారాల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా వైతరణి నదిని దాటి వెళ్ళాలి. భూమండలంలో నదులన్నీ కూడా నీరుతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ యమధర్మరాజు గారి యొక్క లోకానికి ముందు ఉన్నటువంటి వైతరణి నదిలో మాత్రం చీము నెత్తురు మాంసపు కండములు నిరంతరం ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైతరణి నది ముందుకు వెళ్ళినప్పుడు నీవు జీవితంలో ఈ శరీరం నిలబడి ఉన్నప్పుడు మంచి చెడు అనేటువంటివి 2 చేసి ఉంటావు. ఆ 2 నీ కోసం అక్కడ వచ్చి నిలబడి ఉంటాయి. నువ్వు ఎంత దాన ధర్మాలు చేసావో అది నిలబడుతుంది, నువ్వు ఎంత పాపకృత్యం చేస్తావో అది నిలబడుతుంది. ఈ దాన ధర్మాలు చేసినటువంటి దానంలో నీకు ఏ దానమైనా సరే ఆ నదిని దాటడం కోసం తెడ్డుగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా దానాన్ని చేశారు కదా, ఆవు దానం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవు తోకను పట్టుకుని సహజంగా ఒంటికి మీద నీళ్లు పోస్తేనే చిరాకు పడి తులుపుకుని అవతలకి వెళ్ళిపోతుంది. అటువంటిది చీము నెత్తురులో కనీసం తల కూడా ఆ వాసన చూడడానికి కూడా ఇష్టపడతా. అందులో ఈ ఒడ్డు నుంచి ఆవల ఒడ్డుకి వెళ్ళిపోతుంది. మరి పెద్దావిడ కూడా దానం చేసింది. ఏం దానం చేసింది? శునకాన్ని దానం చేసింది. మరి ఆ శునకం కూడా ఎవరు చేసినటువంటిది వాళ్ళకి ఫలితం నిలబడుతుంది అన్నాం కదా. ఆ శునకం కూడా అక్కడికి వచ్చి నిలబడుతుంది. వైతరణి నదిలోకి అది కూడా దిగుతుంది. కానీ ఆవల ఒడ్డుకి చేరదు. ఎందుకని?
తెల్లవారు లేస్తే ఆ శునకానికి కావాల్సిన పదార్థాలు ఏంటండి? అదే చీము నెత్తులు మాంసపు కన్నములే కదా. మరి ఎంతసేపు కూడా వైతరణి నదిలోనే తిరగబడుతూ ఉంటుందిట. అప్పుడు అనుకుంటుందిట ఈ పెద్ద ఆవిడ, అయ్యో అప్పుడు చెప్పారు నేను చేయలేకపోయానని. ఇవాళ వైతరణి నదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ తిరిగి వచ్చి చేయగలరా? చేయలేదు. అందుకని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పి. సహజంగా ఈ మాటకి మన వాళ్ళందరూ ఏమంటారంటే, లైట్ వేసి ఉన్నప్పుడు, ఇంట్లో దీపం పెట్టున్నప్పుడు నీ పనంతా కానించుకో అమ్మా, ఇల్లు తుడుచుకో, ముగ్గు పెట్టుకో, దీపం పెట్టుకో. ఇది కాదండి. దీపం అంటే నీ లోపల ఉన్నటువంటి ఆత్మ, జీవుడు. ఇల్లు అంటే నీ శరీరం. ఈ శరీరం నిలబడినప్పుడు మాత్రమే నీవు ధర్మ కార్యాన్ని చేయగలవు. ఈ ధర్మ కార్యం ఎప్పుడు ఏది ఎలా చేయాలనుకుంటున్నావో అప్పుడు ఆ ధర్మాన్ని చేసేయాలి. మరుసటి రోజు కోసం రేపు చేద్దామనేటువంటి భావనని ధర్మంలో ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు. అటువంటిది ఈ కన్యాదాన సమయంలో గోదానాన్ని ఆచరించడం వల్ల అమృత మోక్షాన్ని మనందరం కూడా పొందుతాంట. అటువంటి కన్యాదాన కార్యాచరణలో అర్చకవరేణ్యులు వస్తూ ఉంటారు. గోవును తీసుకుని ఏదో ఒక్క దక్షిణ మనందరం కూడా పంతులు గారు చెప్పారు, ఆవులు నేను తీసుకొచ్చే వాళ్ళం కదా అని అనుకోవచ్చు. కాదే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆవులు తెచ్చుకోలేకపోయినా ఏదో ఒక్క దక్షిణ. మన పూర్వకాలం ప్రతి దానికి కూడా తరుణోపాయం చెప్పారట. అటువంటి సమయంలో శ్రీనివాసమూర్తి యొక్క కళ్యాణం జరుగుతూ ఉండేటువంటి ఈ సమయంలో నేను యథోక్త దక్షిణగా భావించి స్వామివారికి అమ్మవారులను ఇచ్చేటువంటి తరుణంలో కన్యాదాన సమయంలో గోదానాన్ని చేస్తున్నాను అని చెప్పేసి అర్చకవరేణ్యులు తెచ్చినటువంటి ఆవుని స్పృశించి తాకి నమస్కారం చేసుకుని గోదానం చేస్తున్నాను అనేటువంటి భావనతో మనందరూ కూడా ఆచరణ చేయాలిట. అందరూ కూడా ఆవుకి వెళ్ళి ఎదరకు బొట్టు పెట్టి నమస్కారం చేసుకుంటారు. ఆవుకి నమస్కారం చేసుకోవాల్సింది వెనకాల, వృషభానికి ఎద్దుకు నమస్కారం చేయాల్సింది ముందర. ఇటువంటి గోదానాన్ని సంకల్పపూర్వకంగా ఆచరణ గావించుకుందాం. ఒక్కసారి అందరూ కూడా చెప్పండి, మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సంకల్ప పూర్వక శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభ సమయే కన్యాదాన సాత్పుణ్యార్థం యథాశక్తి దశదాన పూర్వక ప్రత్యామ్నాయ గోదాన కర్మ కరిష్యే. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద. అర్చకవరేణ్యులు వస్తారు మీ దగ్గరికి, యథోక్తంగా దక్షిణ ఉంచుకుని గోవును స్పృశించి తాకి నమస్కారం చేసుకోండి. ఇంతేనా అండి కన్యాదానం చేస్తే ఫలితం అంటే? ఇంతే కాదండి, ఇంకా ఉంది అని చెప్పి స్వామి మనకి ఉత్తమమైనటువంటి లోకాన్ని, మనకి ఏం కావాలి మొట్టమొదటగా మనం అడిగేటువంటిది ఏముల్ని గాని రాశిగా సూర్యమండలం వరకు పోసి 1000 సంవత్సరాలకి ఒక్కొక్క నువ్వు గింజని ఏరడం సాధ్యమవుతుందా? ఎన్ని యుగాలు పడతాయి? అటువంటి విధంగా మనకి కూడా అది ఎలా సాధ్యం కాదో స్వామి యొక్క కళ్యాణం చేయడం వల్ల మోక్షమే తథ్యము అని చెప్పి శ్రీమన్నారాయణ మూర్తి వైవాహిక కళ్యాణం చేయడం వల్ల మనకి ఉత్తమ లోకాలు లభిస్తాయి అని చెప్పేసి స్వామివారి యొక్క కళ్యాణంలో మాంగళ్య ఆరాధన జరుగుతోంది. ఇక్కడ వచ్చినటువంటి స్త్రీమూర్తులందరికీ ఏం కావాలండి? ఆడవారందరికీ ఏం కావాలి? సుమంగళి, 5వ తరం పసుపు కుంకుమ కావాలి. అటువంటి పసుపు కుంకుమ వచ్చినటువంటి వారి అందరికీ ఉండాలని చెప్పి జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం అని చెప్పి సంకల్పాన్ని చెప్పుకుని అమ్మవారికి మాంగళ్య ఆరాధన చేస్తాం. వచ్చినటువంటి మగవాళ్ళందరూ అనుకోవచ్చు మంత్రి గారి దాని నుంచి ఆడవాళ్ళు చేయాలంట, కానీ ఆ ఆచరణ చెయ్యనటువంటి దోషంగా శ్రీనివాస గోవింద.
यशः प्रज्ञां विद्यां बुद्धिं बलं श्रियं आयुष्यं आरोग्यं तेजः देहि मे हव्यवाहन हव्य आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः इति పారణమాయరం పూబంతులాట అంటాం. ఆ పూబంతులాటని సాంప్రదాయ ప్రకారం ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క విధంగా ఆడతారట. మనం స్వామివారికి ద్రవిడ సంప్రదాయ ప్రణాహ కల్లోత్సవం అంటాం. ఈ ఆటని చూడడం వల్ల భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు అటువంటివి ఏదైనా ఉంటే, ప్రభు మీ అయోధ్య నగరంలో పాయసం తింటే పిల్లలు పుడతారట కదా అని చెప్పేసి వెంటనే రామచంద్రమూర్తి కూడా అన్నట్ట, జానకి మా అయోధ్యలో పాయసం తింటే పిల్లలు పుడితే మీ మిథిల సీతాదేవి మెడలో వేస్తాంట. కానీ సీతాదేవి మాత్రం ఎంత మాల వేద్దామని చూసినా ఆవిడ పాపిటలో ఉన్నటువంటి సింధూరము రాముడి వక్షస్థలంలో తగులుతుందట, కానీ రాముడి శిరస్సు అందదట. అప్పుడు లక్ష్మణమూర్తి పక్కనే ఉండి చూస్తూ, నా తల్లి సీతమ్మ మాల వేయడానికి ఇబ్బంది పడుతోంది అని ఆలోచించినటువంటి వాడై, సీతాదేవి తల్లితో సమానం, ఆవిడ్ని పైకెత్తకూడదు, ఏం చెయ్యాలి అని అనుకుని ఒక్క ఉదుటను లేచి అన్నగారి పాదాల మీద పడి నమస్కరిస్తాడట. అప్పుడు రాముడు వెంటనే వంగి, లక్ష్మణ సమయంగానే సమయంలో ఈ పాదాభివందనం ఏమిటయ్యా అంటాడట. సీతాదేవి సులభతరంగా మెడలో మాల వేసేస్తుందిట రామచంద్రమూర్తికి. అటువంటి కార్యాచరణ మాలా పరివర్తనని ఇప్పుడు అర్చక వరేణ్యులు నృత్య రూపంలో మనందరికీ కూడా కన్నుల విందుగా వీక్షిస్తూ ఉంటారు. ఒక్కసారి స్వామి గోవిందా గోవిందా
మంగళం అనాథరక్షక గోవింద గోవింద శ్రీరంగీ పితేవ పుత్రమభిరక్షతాదిమం శోభామానం మహీయతే దీర్ఘమాయుః వెంకటేశ్వర పరిపూర్ణ దివ్యానుగ్రహ ప్రసాదేన శ్రేయోర్వచోః సదవర్షపర్యంతం సుఖేన సుఖదాం మధ్య సుఖపుత్రాభివృద్ధిరస్తు యజమానస్య సంకల్పితాచరితాగమిష్యతి సర్వకార్యేషు రాజముఖే రాజద్వారే సర్వే సర్వత్ర సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు ప్రసన్న వెంకటేశ్వర పరిపూర్ణ దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు చిరంజీవ సుఖీ భవ సత్యాయేతంతు మా అందరూ స్వామికి తలంబ్రాలు సమర్పించండి. ప్లేట్ కూడా ఇచ్చారు స్వామి చూపించి సకారం మీద పోయిందా స్వామి చూపించి సకారం మీద పోయిందా స్వామి చూపించి సకారం మీద పోయండి. మీరు తీసుకెళ్ళండి.
ఇక్కడ పోయి సెటార్ మీద రామ ఇవి మీకు అందరూ తలంబ్రాలు సమర్పించారా స్వామికి? అందరూ స్వామికి తలంబ్రాలు సమర్పించారా? చెంగులో పట్టుకున్నాం. మీకమ్మా. గోవింద 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 ఐదో ఒకసారి రండి. గోవింద 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 శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ఇంకో దత్తం గోవింద 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 అమ్మ మీరు కొంచెం ఎదరికి రండి. అమ్మ మీ ముందు రండి. మీరు వెనక నుంచుంటే అత్తగా అంతే 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 అండి. ఇది చూడండి. గోవింద గోవింద ఓకే గోవింద 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 మీరు కూర్చోండి. గోవింద గోవింద ఒకసారి చూడండి. గోవింద 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 ఓకే గోవింద 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 వేసుకోవచ్చు. దాని మీద మీ ఇష్టం. 5 12 అయిందమ్మా. 3 ఉన్నాయి కదా అంటే దీపం వెలిగించేసి 5:30, 6 మధ్యలో. 4 రమ్మని వచ్చేస్తుంది.